అందరికీ నమస్కారం. హర్షి మేకర్స్ వెల్కమ్. మీరు రెసిపీ అనుకుంటున్నారా? టమాటో దోసకాయ రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేనైతే రోట్లో రుబ్బాను. రోట్లో రుబ్బలేని వారు మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇది దోసకాయ ముక్కలు మనం కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా మనం ఆయిల్లోనే వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత టమాటో, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఇంకా కొత్తిమీర, ఎండుమిర్చి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పును పసుపు యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం ఉప్పు పసుపు వేయము, ఎందుకంటే మనం రుబ్బిసుకున్న తర్వాత వేసుకోవచ్చు మనకు చాలకపోతే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రోలు కడగాలండి. చాలా సంవత్సరాలు అయ్యింది రోళ్ళు మనం మేము వాడి దగ్గర 5 ఇయర్స్ నుంచి వాడలేదు. ఎందుకంటే మా అత్తగారు ఉన్నప్పుడే వాడేవారమే. ఇప్పుడు ఆవిడ లేరు, అప్పటి నుంచి నేను వాడడం మానేసి అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రెండు చల్లారిపోయి ఇప్పుడు నువ్వులను పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి కూడా అవి ఇప్పుడు పల్లీలు నువ్వులు ఫస్ట్ మనం రుబ్బేసుకుందాము. ఈ క్లిప్ మిస్ అయ్యిందండి, నేను చూసుకోలేదు. మీరు ముందు మాత్రం నువ్వులను పల్లీలు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోట్లో వేసి నువ్వులు పల్లీలు మనం ఇప్పుడు బాగా రుబ్బేసుకుందాము. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్, లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మా రెసిపీస్ అంటూ వెళ్తాయి. మా ఛానల్లో చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మీరు ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పింది కరెక్ట్ రాంగా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎండుమిర్చి, నువ్వులు, పల్లీలు మనం ముందు రుబ్బేసిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా ఈ దోసకాయ వేసుకొని మనం రుబ్బుకోవాలన్నమాట. మరీ మెత్తగా రుబ్బేయకండి, కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బిన తర్వాత దాంట్లో కొంచెం బాగా కడిగేసి మనం కొంచెం వాటర్ తీసేస్తాం కదా, కొద్దిగా వాటర్ వేసి పైకి తీసేసుకోవాలి. దీంట్లోని తీసేసి ఈ విధంగా పోపు వేసుకోవాలి. పోపు వేసింటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. ఇంకా వెల్లుల్లి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మీ ఇష్టం. ఇంకా మనం ఎండుమిర్చి అన్నీ వేసేసి మనం పోపు వేసుకొని ఇంగువ వేసి పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే మజ్జిగ పులుసుతోటి కాంబినేషన్గా ఈ పచ్చడి అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంది. మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.